అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపల్ రాజకీయం మలుపు తిరిగింది. అవిశ్వాస తీర్మానంతో వైసీపీ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకుని కూటమి పక్షాన నిలబడ్డ చైర్పర్సన్ పిల్ల రమాకుమారిని గద్దెదించే ప్రక్రియ లాంఛనం కానుంది. మొత్తం 25 మంది కౌన్సిలర్లున్న యలమంచిలిలో వైసీపీకి 19 మంది సభ్యుల బలం ఉంది. ఇవాళ రేపటిలో కొత్త చైర్పర్సన్ పేరును కూడా ఫ్యాన్ పార్టీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యలమంచిలి మున్సిపాలిటీలో నో కాన్ఫిడెన్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సమస్యలపై తన పట్టును నిలుపుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను మార్చుకుంటోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ మేయర్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటుంటే యలమంచిలి మున్సిపాలిటీలో వైసీపీనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ట్విస్ట్ ఇచ్చింది. చైర్మన్గా ఉన్న పిల్ల రమాకుమారిని దించివేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని ప్రదర్శిస్తూ నోటీసులను ఇచ్చింది. మొత్తం 25 మంది కౌన్సిలర్లు ఉన్న యలమంచిలి మున్సిపాలిటీలో సంఖ్యాబలం ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23 మంది బలం ఉంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఒకరు టీడీపీ నుంచి మరొకరు జనసేన నుంచి గెలిచారు. ఈ 23 మందిలో మెజార్టీ సభ్యులు దాదాపు 19 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండడంతో అవిశ్వాస తీర్మానాన్ని సునాయాసంగా నెగ్గేందుకు ఆస్కారం ఏర్పడింది. పిల్ల రమాకుమారి కుటుంబం చాలా కాలంగా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కొనసాగింది. రమాకుమారి సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్నటి ఎన్నికల్లో విశాఖ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన విశాఖ డైరీ వైస్ చైర్మన్గా కూడా ఉన్న ఆనంద్ ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనతో పాటు రమాకుమారికి మద్దతుగా ఉన్న 6 కౌన్సిలర్లు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం యలమంచిలి మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు 19కి తగ్గింది. అయినప్పటికీ కూడా మున్సిపల్ చైర్పర్సన్ దక్కించుకోవడానికి మున్సిపాలిటీలో తన అధికారాన్ని కొనసాగించడానికి అవసరమైన సంఖ్యాబలం స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ 19 మంది సభ్యుల బలంతో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మున్సిపల్ కౌన్సిల్ను తన సొంతం చేసుకోవడానికి సంసిద్ధం చేసుకుంటోంది. ఓవరాల్గా రాజకీయ పరిణామాలు మారుతున్న క్రమంలో భారతీయ జనతా పార్టీకి వెళ్లడం ద్వారా ఇంతకాలం కూటమి ఆధీనంలో ఉన్న యలమంచిలి మున్సిపాలిటీని తిరిగి కైవసం చేసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈజీ అవుతుంది. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకుంటూ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించినంత వరకు తన బలాన్ని ఆధారంగా యలమంచిలిని తిరిగి వైసీపీ ఆధీనంలో చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు కౌన్సిలర్లతో విస్తృతమైన సమావేశాలు జరిగాయి. సమావేశాల తర్వాత నోటీసులు ఇవ్వటం, నోటీసులకు సంబంధించి ఒక డేటును ఫిక్స్ చేసి మున్సిపల్ కమిషనర్ ఎన్నికలకు కాల్ఫర్ చేస్తారు. ఆ రోజు అవిశ్వాస తీర్మానాన్ని రమాకుమారి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. మెజార్టీ ఆధారంగా ఈ యలమంచిలి మున్సిపల్ కౌన్సిల్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తగతమయ్యే అవకాశం కనిపిస్తుంది. శ్రీదత్త, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.